వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ధనమును బట్టి నువ్వు హెచ్చించుకుంటున్నావో, నీ బలమును బట్టి నువ్వు హెచ్చించుకుంటున్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావో, ఏ విషయాన్ని బట్టి, లేకపోతే చదువుని బట్టి, పదవిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, రాజకీయ నాయకులతో నీకున్న సంబంధాలను బట్టి, ఏ విషయాలను బట్టి అయితే నువ్వు హెచ్చించుకుంటున్నావో నాకు తెలియదు, కానీ ఆ హెచ్చింపు చాలా ప్రమాదకరం. ఆ గర్వం అనేది చాలా ప్రమాదకరం. ఆ అతిశయం అనేది చాలా ప్రమాదకరం. కానీ తగ్గింపు కలిగి నువ్వు జీవిస్తే గనుక ఆ తగ్గింపు ఒకరోజు నిన్ను చాలా హెచ్చింపుకు తీసుకువెళ్తుంది. హల్లెలూయా. ఎవరి తగ్గింపు వారికి దీవెన. నువ్వెంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటే నీ తగ్గింపే నీ దీవెనకు కారణం, నీ తగ్గింపే నీ ఆశీర్వాదానికి కారణం. నువ్వెంత తగ్గించుకుంటే అంతగా దేవుడు నిన్ను గణపరుస్తాడు. నువ్వెంత తగ్గించుకుంటే అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఒదిగే కొద్దీ దేవుడు నిన్ను అంచెలంచెలుగా పైకి తీస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.